ముందు వీడియో చూస్తే అర్థమైంది అనమాట. ఎగ్జిబిషన్ ఏందిరా నాయన ఇట్లా ఉందనుకున్నాము. ఫ్రీ టికెట్ కానీ ఎగ్జైట్ అయ్యి లోనకి వెళ్తే షాక్ అయ్యి బయటకు వచ్చామన్నమాట. అండ్ అలా ఉంది ఆ నేల. అక్కడ పెడుతుంటే కాలు ఒక పక్క కుంగిపోతున్నట్టు అనిపిస్తుంది అక్కడక్కడ చాలా వట్టికి. సో అందుకే రైడ్స్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు అక్కడి నుంచి తప్పించుకొని ఆ క్రౌడ్లో నుంచి ఎలాగోలా బయటపడి డీమార్ట్లోకి అయితే వచ్చాం. కొన్ని వస్తువులు తీసుకోవాల్సినవి ఉంటే అక్కడైతే షాపింగ్ చేసి మెల్లంగా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మా చిన్నప్పుడు అంటే మాకు ఒక మినిమం 10 years లోపు ఉన్నప్పుడు మా డాడీ మమ్మల్ని, నన్ను, మా తమ్ముడు, మా మమ్మీ, మేము నలుగురం కలిసి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాం. పీడబ్ల్యూ గ్రౌండ్లో సమ్మర్ వస్తే పెట్టేవాళ్ళు. మా డాడీ యానివర్సరీ ఆ రోజు. మేము ఇలా అడుగు పెట్టామో లేదో అంతే తుఫాను గాలి అనమాట. అసలు అన్నీ ఎగిరిపోయి రేకులతో సహా అక్కడ పెట్టిన బ్యానర్స్ అన్నీ బొమ్మలేంటి చాలా సడన్గా వచ్చింది అది. అన్నీ ఎగిరిపోయి బయటికి కొట్టుకొచ్చినాయి అనమాట. ఆ దెబ్బతో అక్కడ ఫైర్ ఇంజిన్ షెడ్ ఉంటే పోలీస్ ఆయన లోనకి తీసుకెళ్లారు. అక్కడే చాలామంది జనం ఉన్నారు. గాలి తగ్గినాక వెళ్దురు కానీ అని చెప్పి అక్కడ ఉండి అంతా అయిపోయినాక మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేసాను అనమాట. అదొక ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇది జరిగింది. మీరేమంటారు?